కరుణానిధి కుమారుడు డీఎంకే ట్రెజరర్ ఎంకే స్టాలిన్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ఆయన కొట్టడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల కిందట చెన్నైలో కొత్తగా ప్రారంభించిన మెట్రో రైలును స్టాలిన్ పరిశీలించారు. ఆ సందర్భంగా రైలులో ఉన్న ఓ ప్రయాణికుడిపై ఆయన దురుసుగా ప్రవర్తించారు. తనకు అడ్డుగా నిలబడ్డాడంటూ ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. తనను అనవసరంగా కొట్టినందుకు ఆ యువకుడు ఆగ్రహించినా ఏమీ చేయలేకపోయాడు. వెంటనే స్టాలిన్ అనుచరులు ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఓ ప్రయాణికుడిని ఇలా కొట్టడం దారుణమంటూ డీఎంకే ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మెట్రో రైలు పరిశీలన సందర్భంగా స్టాలిన్ మొదటి నుంచి అసహనంగానే కనిపించారు. రైలు ఎక్కినప్పటి నుంచి చిటపటలాడారు. మీడియా వాళ్లను, ప్రయాణికులను విసుక్కున్నారు. అడ్డం వచ్చిన ప్రతి ప్రయాణికుడిని విసురుగా నెట్టేశాడు. లోపల ప్రయాణిస్తున్న వారితో మాట్లాడడం, సమస్యలు తెలుసుకోవడం కూడా మొక్కుబడిగా పొడిపొడిగా సాగించారు. అంత అసహనంగా మాత్రం మాట్లాడారు.